మైల్స్ ఆఫ్ స్మైల్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి ఎర్లీ స్టేజ్లో మనం పిప్పి పళ్ళు కూడా వస్తాయని చెప్పుకున్నాము. 3 years స్టేజ్లో కూడా కొంతమంది పిప్పి పళ్ళు అనేవి కనిపిస్తుంటాయి, క్యావిటీస్ అనేవి. అలాంటి వరకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? సో అక్కడ ఒకటి డిస్కస్ చేయాలండి. క్యావిటీ సైజ్ అనేది ఇంపార్టెంట్. అంటే పుప్పి ఎంత పెద్దది అనేది సాధారణంగా చాలామంది డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు కంప్లైంట్తో వస్తారు. కంప్లైంట్ లేకుండా ఎవరు రారు. సో కంప్లైంట్ వచ్చేది పెయిన్తో వస్తారు. సో పెయిన్తో వచ్చేలోపల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చిన్న ట్రీట్మెంట్స్ అనేది పాసిబిలిటీస్ కొంచెం తక్కువ అవుతుందండి. పెయిన్ లేకుండా కొంతమంది కన్సర్న్గా వస్తారు, బాబుకి నల్లగా ఉంది, అక్కడ క్యావిటీ ఉందండి అని. వాళ్ళకి ఏంటంటే చిన్న రెస్టోరేషన్స్ అంటే సిమెంట్ రూపంలో ఏదన్నా ఫిల్ చేసి వాటిని చిన్న ట్రీట్మెంట్తో క్లోజ్ చేయొచ్చు. కానీ నెగ్లెక్షన్ అనేది ఒక లెవెల్కి వచ్చి పెయిన్ వచ్చిన తర్వాతనే రావడం అనేది వచ్చేలోపల అక్కడ పుప్పు సైజ్ కొంచెం పెద్దగా లోపల ఇన్ఫెక్షన్ పెద్దగా తీరుతుంది. సో అప్పటికి చాలామంది పాల పళ్ళే కదండి, తీసేస్తే పర్మనెంట్ పళ్ళు వస్తాయి అంటారు. యాజ్ సచ్ ముందే చెప్పాను, పర్మనెంట్ పళ్ళు రావడానికి ఒక టైం ఉంది, పాల పళ్ళు ఉండడానికి ఒక టైం ఉంది. పడిపోయే టైం ప్రతిదానికి ఒకటి డిఫరెన్స్ ఉంది. 6 years నుంచి 13 years వరకు. ఒకవేళ సాధారణ ఒక ఎగ్జాంపుల్, 13 yearsకి ఊడాల్సిన పన్ను 7 yearsకే డ్యామేజ్తో వచ్చారు. అట్లాంటి పన్నును మనం సేవ్ చేయగలిగితే చాలా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో అట్లాంటి పరిస్థితులు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనము పెద్దవాళ్ళకి ఎలా చేస్తామో అదే పద్ధతిలో చేస్తాం. దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనకుండా పల్పెక్టమీ అంటాం. అంటే సేమ్ ఈ పన్నుకు కూడా వేర్లు ఉంటాయి, వేర్లన్నీ క్లీన్ చేసి లోపల ఫిల్లింగ్ అనేది చేస్తాం. దీనికి కూడా కొంచెం మార్పులు ఏంటంటే పర్మనెంట్ ఫిల్లింగ్ కాకుండా ఈ పాల పండ్లకు చేసే ట్రీట్మెంట్లో ఫిల్లింగ్ కొంచెం అరుగుతా పోవాలి. పండు పడిపోయే టైంకి కరెక్ట్గా పడిపోతుంది. ఈ ట్రీట్మెంట్ అంతటితో ఆగదండి. రూట్ కెనాల్ చేసేసి చాలామంది ఆ ట్రీట్మెంట్ అయిపోయింది అనుకుంటారు. రూట్ కెనాల్ చేసిన ట్రీట్మెంటు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాదు, ట్రీట్మెంట్ చేసిన పన్ను మనం అనుకున్న టైం వరకు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఈ పల్పెక్టమీ అనగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానికి ఒక క్రౌన్ అనేది ఇస్తాం, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్. ఇది చిల్డ్రన్స్ మాత్రమే ఇస్తాం, మిల్క్ టీత్ మాత్రమే. అవి రెడీమేడ్ సైజెస్ వస్తాయి. అంటే పెద్దవాళ్ళకి చేసినట్టు ఒక పన్నుని కట్ చేసి ముద్ర చేసి ల్యాబ్ మేడ్ అంటాం దాన్ని. ఇది అలా ఉండదండి, ఎందుకంటే పన్నే చిన్నగా ఉంటుంది, దీన్ని కట్టింగ్ అనేది చాలా తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అనేది చేయడం న్యాయం. చాలా వరకు చూస్తే కొన్ని చోట్ల అది కట్ చేసేసి ల్యాబ్లో చేయించడం అనేది ఒక రాంగ్ పద్ధతి అవుతుంది. కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వలేము. సో యాజ్ సచ్ మనం కరెక్ట్ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసిన వాళ్ళం మొత్తం. సో ఈ క్రౌన్స్ అనేది వీళ్ళకి కూడా ఇంపార్టెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసేసి ఒక క్రౌన్ ఇచ్చామనుకోండి, దాని లోపల ఉండే ఫిల్లింగ్ బయటకు వచ్చే టెన్షన్ అనేది ఉండదు. సో యాజ్ సచ్ బాబు అన్ని రకాలుగా తినొచ్చు, కొంచెం టెన్షన్ తక్కువ. పేరెంట్స్కి కూడా ప్రతిసారి చెక్ చేసేసి ఉందా లేదా సిమెంట్ అనేది. అండ్ ఆబ్వియస్లీ సిమెంట్ అనేది పెద్దగా ఉన్నప్పుడు క్యావిటీ ఆ సిమెంట్కి అంత శక్తి ఉండదండి, స్ట్రెంత్ అనేది ఉండదు, పటుత్వం కూడా ఉండదు. సో బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో చేసిన ట్రీట్మెంట్ మళ్ళీ చేస్తున్నాం అనుకోండి, దాని లైఫ్ అనేది అంటే సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుందండి. సో ఫస్ట్ టైం చేసేటప్పుడే ఆ ట్రీట్మెంట్ పూర్తిగా చేస్తే దాని సక్సెస్ మనం అనుకున్న టైం వరకు కరెక్ట్గా ఉంటుంది. అది కాకుండా 2-3 సార్లు చేసాం, దాని సక్సెస్ రేట్ తగ్గుతుంది. మనం చేసిన ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. డాక్టర్ గారు, మీరు అన్నట్టు పళ్ళు ముందుగానే పాల పళ్ళు ముందుగానే రాలిపోతే పర్మనెంట్ టీత్ రావడానికి టైం పడుతుంది అన్నారు. ఇలా ముందుగా రాలిపోయి పర్మనెంట్ టీత్ రావడానికి ఎక్కువ గ్యాప్ వస్తే, ఒకవేళ ఒక 2 years 1 year ఇలాంటి గ్యాప్ రావడం వల్ల పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఈలోపు? కరెక్ట్ అండి. సచ్ మనం చూసుకుంటే అన్ని సిచ్యువేషన్స్లో సచ్ కాపాడడం అనేది బెస్ట్ అండి. కానీ వచ్చిన సిచ్యువేషన్ బట్టి చేయగలుగుతాం ట్రీట్మెంట్. ప్రతి పేషెంట్కి ఆ ప్రాబ్లంతో వచ్చినప్పుడు కాపాడాలనుకున్నా కానీ ఆ స్టేజ్లో కాపాడే స్టేజ్లో ఉండదండి. సో ఆ టైంలో ఏంటంటే తీయడం అనేది మంచి డిసిషన్. ఎందుకు అంటే కిందుండే పర్మనెంట్ పన్ను డ్యామేజ్ కావద్దు అనేసి ఒక ఆలోచన. ఎందుకంటే ఈ పన్నులో ఇన్ఫెక్షన్ ఉంది. పర్మనెంట్ పన్ను అనేది ఎక్కడో దూరంగా ఎక్కడో ఉండదు లేదండి, ఈ పాల పన్ను కిందనే ఉంటుంది, జస్ట్ ఫ్యూ డిస్టెన్స్ ఆఫ్ మిల్లీమీటర్స్ పక్కనే ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఆబ్వియస్లీ దీనికి ఉందంటే ఎక్కువైనప్పుడు పర్మనెంట్ పన్ను డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి చాయిసెస్ నేను కాపాడలేననుకున్నప్పుడు అట్లీస్ట్ కిందుండే పర్మనెంట్ పన్ను మనకు లైఫ్ టైం కావాల్సింది, అది డ్యామేజ్ కావద్దు అనేసి ఒక ఆలోచనతో ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తాం, తీసేస్తాం పన్ను. కానీ తీసిన తర్వాత ట్రీట్మెంట్ అక్కడ కాగదండి మళ్ళీ. ఎందుకంటే ఒక పన్ను ఒక టైం పడిపోవాలనుకున్నాం, దానికంటే చాలా ముందే తీసేసాం. సో ఆ పన్నుకి ఎంత స్పేస్ ఉందో అది కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. సో ఇది ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత పళ్ళు తీసేసిన తర్వాత అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వెనక పన్ను ముందు పన్ను కొంచెం జరగడం, ఎదురుగుండే పన్ను కిందికి జారడం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్పేస్ ప్రాబ్లమ్స్ అంటామండి. సో ఫ్యూచర్లో మనం ఎటైనా చూసుకుంటే టీన్స్లో వస్తారు కొంతమంది పిల్లలు, ఎత్తుపళ్ళు ఉన్నాయి, క్రౌడింగ్ ఉన్నాయి, ఎగురుదిగుడుగా ఉన్నాయి. సో దాన్ని రూట్ కాజ్ తీసుకుంటే ఒకవేళ మనం రెట్రోగ్రేడ్ వెనక్కి వెళ్తే ఒకసారి హిస్టరీలో వాళ్ళని అడిగి ఉంటే 50% వాళ్ళు
ఇదే హిస్టరీ ఇస్తారండి. పళ్ళు ముందు పడిపోవడం లేదా ఇలాంటి రీజన్సే ఉంటాయి. సో రూట్ కాజ్ అక్కడ ఉన్నప్పుడు ఆ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది తగ్గుతుంది ఫ్యూచర్లో. సో మనం చేసేది ఏంటంటే ప్రివెంటివ్, అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం రాకుండా చేస్తున్నాం. యాజ్ సచ్ మెడికల్ ప్రిన్సిపల్ ఉంటుందండి, ఇది తింటే ఇది రాకూడదు. ప్రివెన్షన్ అనేది ఎప్పుడైనా బెటరే. డ్యామేజ్ వచ్చిన తర్వాత కరెక్షన్ చేయడం కంటే ప్రివెన్షన్. సో ఈ ప్రివెంట్ చేయొచ్చు. స్పేస్ మెయింటైనర్స్ అనేది తీస్తామండి. ఒక పన్ను తీసిన తర్వాత ఆ పన్ను స్పేస్ అట్లానే మెయింటైన్ చేయడానికి ఒక రూపంలో ఒక వైర్ వర్క్ వేసేసి అట్లా మెయింటైన్ చేస్తాం. ఆ స్పేస్లో కిందుండే పర్మనెంట్ పన్ను కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ స్పేస్ తగ్గింది అనుకోండి, కిందుండే పర్మనెంట్ పన్ను కరెక్ట్గా రాకపోవడం, లేదా వచ్చినా కానీ బయటికి లేదా లోపలికి రావడం, పన్ను రావడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో స్పేస్ మెయింటైనర్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం లాభమే అండి. ఇదండి నేటి మైల్స్ ఆఫ్ స్మైల్స్ కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో పిల్లల్లో ఇంకా ఎలాంటి దంత సమస్యలు వస్తాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలను పాటించాలని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.